Hi, hello all. Welcome back to our channel, True Passion for Fashion. Hope you are doing great. Thank you so much for all your love and support. చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి మీ అందరికీ. ఎందుకంటే అన్ని వీడియోస్ చాలా మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా, చాలా మోటివేటింగ్‌గా ఉంది. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి అని చాలా ఎంతుగా కూడా అనిపిస్తుంది. టుడే ఈజ్ వెరీ మోస్ట్ అవైటెడ్ వీడియో. చాలామంది హోమ్ టూర్ చేయమని అడిగారు. డెఫినెట్గా నేను హోమ్ టూర్ చేస్తాను. హోమ్ టూర్ కన్నా ముందు ఫస్ట్ నేను కిచెన్ టూర్ చేద్దాము అని అనుకుంటున్నాను. ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ ద హౌస్ అంటే నేను కిచెన్ అని చెప్తాను. బికాజ్ అక్కడి నుంచే మన సర్వైవల్ స్టార్ట్ అవుతుంది కదా. నిద్ర లేసినప్పటి నుంచి పడుకునేంత వరకు మనకి మేజర్ రోల్ ప్లే చేస్తుంది కదా కిచెన్. సో అందరూ వీలైనంత వరకు కిచెన్ చాలా హైజీన్గా, నీట్గా, ప్రాపర్గా మీ కన్వీనియంట్కి తగినట్టుగా ఉంచుకోవడం ఇట్స్ వెరీ సేఫ్ అండ్ యూస్ఫుల్ టు. నా వరకు కిచెన్ ఇస్ నాట్ ఎ ఫ్యాషన్ స్టేట్మెంట్. ఎందుకంటే కిచెన్ మన కంఫర్ట్, మన కన్వీనియన్స్కి అనుగుణంగా చాలా ప్రాపర్గా మనకి అందుబాటులో దొరికే విధంగా అన్నీ ఆర్గనైజ్ చేసి పెట్టుకోవడమే. బట్ ఎవరి కెపాసిటీకి తగినట్టుగా వాళ్ళ కిచెన్స్ని డిజైన్ చేసుకుంటారు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఈ కిచెన్ ఇలా ఉంది, ఆ కిచెన్ అలా ఉంది అని కాదు. మీ బడ్జెట్లో, మీ కన్వీనియంట్కి తగినట్టుగా కిచెన్ని ప్రాపర్గా లేడీస్కి చాలా కంఫర్టబుల్గా, కన్వీనియంట్గా కిచెన్ డిజైన్ చేసుకోవడం ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ అండ్ కీ రోల్. ఎవరైనా కన్స్ట్రక్షన్స్ చేస్తున్న వాళ్ళైతే తప్పకుండా మీరు మీ కిచెన్లో మీ ప్రయారిటైజ్ తీసుకుని మీ కంఫర్ట్స్కి తగినట్టుగా ఇలాంటి వీడియోస్ చాలా ఉంటాయి యూట్యూబ్లో. అవన్నీ సెర్చ్ చేసి ఏది బెస్ట్ అండ్ ప్రాపర్ ప్లానో అని చూసుకుని తప్పకుండా ఆ విధంగా మీ కిచెన్ని డిజైన్ చేసుకోండి. మేము కూడా అలానే ఒక మంచి ఆర్కిటెక్ట్ దగ్గర కన్వీనియన్స్ ఫస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పి వాళ్ళ దగ్గర డిజైన్ చేయించుకున్నాము. ఇప్పుడైతే మా కిచెన్ టూర్ వీడియోలోకి వెళ్ళిపోదాం. మాకు మీరు స్టార్టింగ్‌లో చూసినట్లయితే ఒక డోర్ ఉంటది కదా. ఆ డోర్‌లో నుంచి మాకు కిచెన్ అండ్ డైనింగ్‌కి ఎంట్రన్స్ ఉంటది. మాకు కిచెన్‌కి ఆ డోర్ నుంచి ఎంట్రీ, డైనింగ్‌కి అటువైపు నుంచి ఎంట్రీ. మాకు 2 ఎంట్రీస్ ఉంటాయి కిచెన్ అండ్ డైనింగ్‌కి. బై ద వే నేను ఇక్కడ మీకొకటి చెప్తాను. మాకు 2 కిచెన్స్ ఉన్నాయి. ఇంటి లోపల డ్రై కిచెను, ఇంటికి బయట మాకొక చిన్న స్మాల్ కిచెన్ ఒకటి చేసుకున్నాం. అది వెట్ కిచెను. మోస్ట్లీ మాకు కుకింగ్ అంతా అక్కడే జరుగుతుంది. ఇక్కడ జస్ట్ చాలా చిన్న చిన్నవి, చాలా ఎమర్జెన్సీగా ఏమైనా కావాలి, కాఫీ, టీ ఇలాంటివి చాలా చిన్న చిన్నవి మాత్రమే ఇక్కడ చేసుకుంటాం మేము. ఇలా మాకు కొంచెం స్పేస్ ఎక్కువ ఉండడం వల్ల బయట ఒక కిచెన్, లోపల ఒక కిచెన్ లాగా పార్టీషన్ చేసుకున్నాము. ఇలా ఉండడం వల్ల లోపల కిచెన్ చాలా నీట్గా, హైజీన్గా, ఎప్పుడు చూసినా మా కౌంటర్ టాప్ ఇలానే ఉంటుంది. ఏదో వీడియో కోసం ఇలా చేస్తున్నామని కాదు, ఎప్పుడు చూసినా మేము ఇలాగా ఏమీ ఉంచకుండా చాలా ప్లెయిన్గా, నీట్గా మెయింటైన్ చేస్తాము. ఇలా లెఫ్ట్‌లో ఎంటర్ అవ్వంగానే ఫ్రిడ్జ్, అటువైపు స్టోరేజ్ క్యాబిన్ ఉంటది. ఇంక ఇది మొత్తం మా యుటెన్సిల్స్, క్రాకరీ అన్నీ పెట్టుకోవడానికి మొత్తం షెల్ఫ్స్, చాలా ఎక్కువ స్టోరేజ్ అయితే చేయించుకున్నాం మేము. ఇలా కొంచెం మంచి మంచి లైట్స్‌తో కొంచెం ఎలివేట్ చేసుకున్నాం కిచెన్‌ని. బికాజ్ కిచెన్ చూడడానికి చాలా ప్లెజెంట్‌గా ఉండాలి కదా. ఇలా మాకు కిచెన్‌లో నుంచి డైనింగ్‌కి కూడా యాక్సెస్ ఉంటది. సో, మేము ఏదైనా ఫుడ్ అలాంటివన్నీ డైరెక్ట్‌గా కిచెన్‌లో నుంచి డైనింగ్‌కి చాలా ఈజీగా పాస్ చేసుకోగలుగుతాము. ఇది మా స్టోరేజ్ యూనిట్. చాలా ఎక్కువ హడావిడి ఏమి ఉండదు. అన్నీ ఇప్పుడు కనిపిస్తున్నట్టుగా క్యాబిన్స్ వైస్‌గా డిఫరెంట్ డిఫరెంట్ పార్టిషన్స్ చేసుకొని, ఏ గ్రోసరీస్ ఎక్కడ ఉంచుకోవాలో అక్కడ ఉంచుకుంటాము. యూజ్ చేసినవి, యూజ్ చెయ్యనివి అవన్నీ ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. ఇలాంటి బాస్కెట్స్‌లో ఉంచుకుంటాము. సో, మేము ఈజీగా తీసుకోవడానికి చాలా యాక్సెస్ ఈజీగా ఉంటదని. నాకు, అత్తమ్మకి, మెయిడ్స్‌కి అందరికీ ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయో తెలుసు కాబట్టి మాకు కొంచెం ప్లాన్డ్‌గా చేసుకుంటాము. ఇలా అన్నీ టప్పర్‌వేర్ బాక్సెస్‌లో ఫిల్ చేసి ఉంచేసుకుంటాము. అన్ని గ్రోసరీస్ ఇలా రీఫిల్ చేసుకొని, లేదా అయిపోయినవన్నీ ఏమేమి అయిపోయాయని నోట్ చేసుకొని, మళ్ళా తెచ్చుకోవడం ఇట్లా యూజువల్‌గా జరుగుతూనే ఉంటది. ఇలాంటి పెద్ద పెద్ద బాక్సెస్‌లో ఆయిల్స్, బాస్మతి రైస్ అలాంటివి ఉంచుకుంటాము. ఇలాంటి బ్యాగ్స్‌లో పేపర్ బ్యాగ్స్, నార్మల్ క్లాత్ బ్యాగ్స్ అలా పార్టిషన్ చేసి ఉంచుకుంటాము. అప్పుడు ఎవరికైనా ఏదైనా బ్యాగ్స్ కావాల్సినప్పుడు చాలా ఈజీగా తీసుకోవచ్చు. ఇదేమో అవెన్ కౌంటర్. అవెన్ కొంచెం ప్రిఫరబుల్లీ తక్కువే యూజ్ చేస్తాము. బికాజ్ ఇంట్లో కిడ్స్ ఉన్నారు కదా. ఇట్స్ నాట్ వెరీ గుడ్ టు యూజ్ కదా. అక్కడే షింక్, కింద షింక్ క్యాబిన్. ఇంక ఇవంతా మా క్రాకరీ యూనిట్. సజెషన్ అయితే ఇప్పుడు మేము ఏ విధంగా అయితే స్టోరేజ్ కౌంటర్ ఒకటి చేయించుకున్నామో అలా ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. బికాజ్ దానివల్ల మనకి చాలా స్టోరేజ్ స్పేస్ అనేది సేవ్ అవుతుంది. అన్ని గ్రాసరీస్ ఒకే దగ్గర ఉన్నట్లుంటుంది.
మనం ఇంట్లో ఉన్నా, లేకపోయినా మనమైనా, మన పేరెంట్స్ అయినా, ఇన్‌లాస్ అయినా ఎవరైనా చాలా ఈజీగా యాక్సెస్ చేయగలుగుతారు. ఇదొక మంచి టిప్. బికాజ్ మేము చాలా బెనిఫిట్స్ ఫీల్ అవుతున్నాం దానివల్ల. ఇప్పుడు మీకు కనిపిస్తున్నదంతా మా క్రాకరీ యూనిట్. ఇది మొత్తం మా పిల్లలకు సంబంధించిన ప్రొడక్ట్స్, వాటికి సంబంధించిన పౌడర్స్ అవన్నీ పెట్టుకుంటాం. పిల్లల వరకు అయితే తప్పకుండా ఓన్లీ గ్లాసే యూజ్ చేస్తాం. బికాజ్ అవి చాలా సేఫ్. వాళ్ళకి సంబంధించిన పౌడర్స్ కానీ అన్ని స్టోరేజ్ కోసం ఇలా గ్లాసే యూజ్ చేస్తాం. ఇప్పుడు మీకు కనిపిస్తున్న పైన క్యాబిన్‌లో మొత్తం మా పిల్లలకి సంబంధించిన స్టఫే ఉంటది. వాళ్ళ సిప్పర్స్, వాళ్ళ బాటిల్స్, చిన్న చిన్న హ్యాండీ ఫ్లాస్క్స్ ఇవన్నీ ఎప్పుడైనా బయటకి ట్రావెలింగ్‌లో అలా యూజ్ చేయడానికి కోసం తీసుకున్నాము. ఇక్కడ కొన్ని ట్రేస్ ఇలాంటివన్నీ యూజ్ చేస్తాం. ఆ చిన్న చిన్న గ్లాస్ బాటిల్స్ కూడా వాళ్ళ ట్రావెలింగ్‌లో యూజ్ చేయడం కోసం, ఏదైనా పౌడర్స్ క్యారీ చేయడం కోసం ఇది మొత్తం మా పిల్లల కౌంటర్. ప్లేస్ వేస్ట్ అవ్వకుండా ఉండడం కోసం అలా పార్టిషన్ డివైడర్స్ తీసుకొని అలా ప్లేస్ చేసుకున్నాం. ఇప్పుడు ఇది మా సెకండ్ క్రాకరీ కౌంటర్. ఇందులో కూడా యాక్సెస్ ఈజీగా ఉండడం కోసం, తీసుకోవడానికి చాలా హ్యాండీగా ఉండడం కోసం ఇలాంటి పార్టిషన్స్ యూజ్ చేసి పైన మొత్తం కాఫీ మగ్స్, కింద మొత్తం వాటర్ గ్లాసెస్ ప్లేస్ చేసుకున్నాము. ఇలా చేసుకోవడం వల్ల మనకి పైనవి తీసుకున్నప్పుడు కిందవి పడిపోకుండా చాలా హ్యాండీగా, ప్రాపర్‌గా తీసుకోగలుగుతాము. కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉండడం కోసం ఇలాంటి ఎల్ఈడీ లైట్స్ యాడ్ చేయించుకున్నాము. ఇలా ఒక బాక్స్‌లో వుడెన్ స్పూన్స్ వేసుకొని హ్యాండీగా ఉంచుకున్నాము. కమింగ్ టు మై సెకండ్ క్రాకరీ క్యాబిన్. ఇక్కడ మొత్తం ప్లేట్స్ అన్నీ మంచిగా డిన్నర్‌కి, బ్రేక్‌ఫాస్ట్‌కి, లంచ్‌కి యూజ్ చేసే ప్లేట్స్, దానికి సంబంధించిన చిన్న చిన్న కప్స్, సైడ్ ప్లేట్స్ ఇవన్నీ స్టోర్ చేసుకున్నాము. ఇక్కడ కూడా సేమ్ ఇదే విధంగా పార్టిషన్స్ యూజ్ చేసుకొని ఇక్కడ చాలా పెద్ద ప్లేట్స్, కింద దానికన్నా కొంచెం 2 సైజెస్ చిన్న ప్లేట్స్ అలా స్టోర్ చేసుకున్నాము. ఇక్కడైతే కలర్‌ఫుల్ సైడ్ ప్లేట్స్, మళ్ళీ అగైన్ పెద్ద ప్లేట్స్, తర్వాత ప్లెయిన్ ప్లేట్స్ అన్నీ ఒకవైపు, కొంచెం డిజైన్ వచ్చిన ప్లేట్స్ అన్నీ ఒకవైపు అలా స్టోర్ చేసుకున్నాం. సో దట్ మనకు బ్రేక్‌ఫాస్ట్‌కి ఏంటి, లంచ్‌కి ఏంటి, డిన్నర్‌కి ఏంటి అని ఈజీగా యాక్సెస్ చేసేలాగా చేసుకున్నాము. నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ క్యాబిన్. దిస్ ఈస్ మై మోస్ట్ ఫేవరెట్ క్యాబిన్ కూడా. ఇక్కడ 2 పార్టిషన్స్ వచ్చిన కార్నర్ షెల్ఫ్‌లో ఇలాంటి సూప్ బౌల్స్, పికిల్ బౌల్స్, సైడ్ బౌల్స్ ఇలాంటివన్నీ మంచిగా ప్లేస్ చేసుకున్నాము. కింద ఈజీ యాక్సెస్‌గా ఉండడం కోసమని స్నాక్ ప్లేట్స్ పెట్టుకున్నాము. బికాజ్ ఎక్కువ స్నాక్ ప్లేట్స్‌నే కదా మనం యాక్సెస్ చేస్తాము. ఇటువైపు పార్టిషన్‌లో ఏమో బ్రేక్‌ఫాస్ట్ ప్లేట్స్, కింద లంచ్ అండ్ డిన్నర్ ప్లేట్స్, సైడ్‌లో సర్వింగ్ బౌల్స్ ఇలాంటివన్నీ ప్రాపర్‌గా ప్లేస్ చేసుకున్నాము. ఇలా ప్లేస్ చేసుకోవడం వల్ల చూడడానికి చాలా నీట్‌గా ఉంటది. తర్వాత మనకు యాక్సెస్ చేయడానికి కూడా చాలా నీట్‌గా ఉంటది. ఎవరైనా వచ్చినప్పుడు ఎక్కువ హడావిడి లేకుండా ప్రాపర్‌గా పలానా ప్లేస్‌లో పలానా ప్రోడక్ట్ ఉందని మైండ్‌లో చాలా అలానే మెమరైజ్ అయిపోతది. సో, అందుకే తక్కువ ఎఫిషియంట్ థింగ్స్‌తో ప్రాపర్‌గా ప్లేస్ చేసుకోవడం అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇలా ఒక చిన్ని గణేష్‌నైతే ఉంచుకున్నాము. బికాజ్ మనం ఏం చేసినా ఒక గుడ్ పాజిటివ్ ఎనర్జీ అయితే మనతో ఉండాలి కదా! సో, అందుకే మన ట్రెడిషన్స్‌ని ఎక్కడ మిస్ అవ్వకుండా ఒక పాట్, ఒక రాగి గ్లాస్ అయితే ఉంచుకున్నాము. ఈ 2 ప్లేసెస్‌లో, ఈ 2 క్యాబిన్స్‌లో మొత్తం మాకు సంబంధించిన రైస్, బ్రౌన్ రైస్, నార్మల్ రైస్ ఇవే ఉంటాయి. రైస్ ఏముంది చూపియడానికి ఏముండదు కదా! అందుకే నేను జస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ షింక్ కింద మొత్తం మనకు కావాల్సిన డిటర్జెంట్స్ ఇలాంటివన్నీ ఉంచేసుకుంటాము. ఇది మాకు డస్ట్ బాక్స్. ఇలా వెట్ డస్ట్ బాక్స్, కిందేమో డ్రై డస్ట్ బాక్స్ చేయించుకున్నాము ఇలా. సో, ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు అని, కొంచెం డిఫరెంట్‌గా ఉంటుందని ఇలా ప్లాన్ చేసుకున్నాము. ఇక్కడ మొత్తం ఆయిల్స్, ఘీ ఇవే ఉంటాయి. మాకు, మా పిల్లలకి సంబంధించినవి. నెక్స్ట్ యాజ్ యూజువల్ గ్యాస్ స్టవ్. దీని కింద మనకి ఎప్పుడులాగా మనకు హ్యాండీగా ఉండే స్పూన్స్, కట్లరీయే ఉంటది. మొత్తం అందరికీ అవసరం కాబట్టి కొంచెం ఎక్కువ కట్లరీయే ఉంటది. ఎంత సర్దినా అది అలానే ఉంటది ఎప్పుడు. మాకు ఈ కిచెన్‌లో పెద్దగా ఇలాంటి మసాలా ఇలాంటివన్నీ ఏమి ఎక్కువ అవసరం ఉండదు. చాలా అవసరమైనవి మాత్రం కొన్ని ఉంచుకున్నాము. బికాజ్ అన్నీ బయట కిచెన్‌లో ఉంచుకుంటాం. యూజువల్లీ కుకింగ్ అంతా అక్కడే చేస్తాం కదా! ఈ థర్డ్ క్యాబిన్‌లో కొన్ని ఎప్పుడైనా ఎమర్జెన్సీకి కావాల్సిన పాన్స్, దోస పాన్ ఇలాంటివి చేసి ఉంచుకున్నాము. బికాజ్ దోసలు, రోటీస్ మాత్రం ఇక్కడే చేసుకుంటాము. ఈ క్యాబిన్‌లో, కార్నర్ క్యాబిన్‌లో మా ప్లేట్స్, మేము నలుగురే ఉంటాము. నేను, అత్తమ్మ, మావయ్య, మా హస్బెండ్. సో, మా ప్లేట్స్ మాత్రమే అక్కడ ఉంటాయి. ఇవన్నీ పిల్లలకి యూజ్ చేసే మిల్క్ యుటెన్సిల్స్ అన్నీ ఇక్కడ పెట్టేసుకుంటామనమాట.
ప్లేట్స్ ఇవన్నీ చెప్పడానికి ఏం పెద్దేం ఉండదు. అందరి ఇళ్లల్లో ఎలా ఉంటాయో మా ఇంట్లో కూడా అలానే ఉంటాయి. కాకపోతే ఎక్కువ స్టఫ్ ఉండదు. బికాజ్ ఈ కిచెన్‌లో తక్కువ స్టఫ్ ఉంచుకుంటాము. మాకు బయట కూడా ఒక కిచెన్ రావడం వల్ల మాకు స్టఫ్ 2 ప్లేసెస్‌లో డివైడ్ అవుతది. బికాజ్ కుకింగ్ అంతా అక్కడే జరుగుతది కాబట్టి మేము ఇక్కడ జస్ట్ మాకు అవసరమైనవి మాత్రమే ఉంచుకుంటాము. ఈ క్యాబిన్‌లో రోజు లెఫ్ట్ ఓవర్ ఫుడ్ ఇందులో పెట్టేసుకొని పిల్లలకి సంబంధించిన ఫ్లాస్క్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంచుకుంటాము. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు సర్వ్ చేయడానికి ఒక 2 ట్రేస్ కింద పెట్టుకుంటాం హ్యాండీగా. ఈ క్యాబిన్‌లో మొత్తం కెటిల్, ఇంకి రోటీస్ చేయడానికి టిష్యూ రోల్స్ ఇలాంటివన్నీ ఎక్కువ ఏం హడావిడైతే ఏముండదు. మేము చాలా యూజ్‌ఫుల్‌వి మాత్రమే ఇక్కడ ఉంచుకొని, వాటిని ప్రాపర్‌గా యూజ్ చేయడానికి ట్రై చేస్తాము. ఏవైనా కొత్త కొత్త థింగ్స్ మాకు దొరికినా అవన్నీ తీసుకొని స్టోర్ చేసుకొని, ఇవన్నీ యూజ్ చేసేసి మాకు బోర్ కొట్టేసాక ఇవన్నీ ఎవరికైనా డొనేట్ చేసి తర్వాతే అవి యూజ్ చేస్తాము. బికాజ్ నాకైనా, అత్తమ్మకైనా మినిమల్ ప్రోడక్ట్స్, మినిమల్ అమౌంట్ ఆఫ్ క్వాంటిటీతో ప్రాపర్‌గా యూసేజ్ చేయడం అనేది చాలా నచ్చుతుంది. యాహ్! ఈ క్యాబిన్‌లో మొత్తం బ్లెండర్స్, మిక్సర్స్ అన్నీ పెట్టేసుకున్నాము. నాకు తెలిసినంత వరకు ఎంత తక్కువ స్టఫ్ ఉంటే ఇల్లు చాలా నీట్‌గుంటది. ఎందుకంటే తక్కువ స్టఫ్ ఉన్నప్పుడు వర్క్ గూడా తక్కువే ఉంటది. మనం అవసరానికి తగినట్టుగా మనం కొనుక్కుంటే సరిపోతది. ఏదో మనం ఇంట్లో ప్లేస్ ఉంది కదా! ఇది రీఫిల్ చేయాలి అన్నట్టు కాకుండా యూసేజ్‌కి తగినట్టుగా కొనుక్కుంటే అందరూ చాలా హ్యాపీగా, నీట్‌గా ఉంచుకోవచ్చు. నేనొక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తాను. ఇలా మేము ఒక ర్యాక్ మొత్తం ఇలా స్నాక్స్ కోసమే ఉంచుకున్నాము. ఎందుకంటే అక్కడక్కడ పెట్టి చీమలు ఇలాంటివన్నీ రాకుండా ఒక ర్యాక్‌లో నీట్‌గా కన్సీల్ చేసి ఉంచేసుకున్నాము. ఇవన్నీ మా అవెన్‌కి సంబంధించిన బౌల్స్. అన్ని గ్లాస్ బౌల్స్ ఇలాంటివన్నీ టక్‌మని అవెన్‌కి కావాల్సిన ప్రొడక్ట్స్ అన్నీ ఎక్కడుంటాయంటే ఒకే ప్లేస్‌లో ఇలా నీట్‌గా ప్లేస్ చేసేసుకున్నాము. యాహ్! ఇదొక పెద్ద క్యాబిన్. ఇది మొత్తం మా ఫ్రూట్స్ క్యాబిన్. ఎప్పుడు ఫుల్‌గానే ఉండడానికే ట్రై చేస్తాం. బికాజ్ ఫ్రూట్స్ ఆర్ సో హెల్తీ కదా! ఇప్పట్లో ఎవరు ఎక్కువ ఫ్రూట్స్ తినడం తగ్గిచ్చేసి జంక్ ఫుడ్ ఎక్కువ తింటున్నారు. కానీ మా ఇంట్లో అలా కాదు. కంపల్సరీ ఫ్రూట్స్ తినాలి. అది మా మామయ్య గారి రూల్. యాహ్! ఇక్కడ మొత్తం మా హాట్ ప్యాక్స్ పెట్టేసుకున్నాం. ఇలా చాలా మినిమల్ క్వాంటిటీతో చాలా నీట్‌గా, క్యూట్‌గా ఆర్గనైజ్ చేసుకుంటాము. ఆర్గనైజింగ్ కూడా ఏం చాలా గొప్పగా ఏం ఉండదు. చాలా నార్మల్‌గానే నీట్‌గా అందరికి ఈజీ యాక్సెస్‌గానే ఉంటది. ఇలా ప్రాపర్‌గా మంచిగా ఇంటీరియర్స్ అన్నీ చేయించుకోగలిగాము. మేము ఇలా రెడ్ అండ్ మంచి బ్రౌన్ షేడ్ థీమ్‌తో ఇలా ఒక వాల్ ఆర్ట్స్ తీసుకొని ఇట్లా మంచిగా కంబైన్ చేసుకున్నాము. కొంచెం కొంచెం ఒక రాయల్ లుక్ ఉంటది అని ఇలా రెడ్ కలర్ థీమ్‌లో ఉన్న చాన్ లైట్స్ ఇవన్నీ ఆర్గనైజ్డ్‌గా చేయించుకున్నాము. ఏసీ అవసరం లేనప్పుడు యూజ్ చేసుకోవడానికి ఒక టవర్ ఫ్యాను, తర్వాత కింద మొత్తం మా నాప్కిన్స్ అలాంటివి పెట్టుకోవడానికి ఒక స్టోరేజ్ చేయించుకొని, ఇలా మంచిగా కర్టన్స్‌తో ప్రాపర్‌గా డీసెంట్‌గా చేయించుకోగలిగాము. తర్వాత చాలామంది ఈ డైనింగ్ టేబుల్ అడిగారు. ఇది ఐ డోంట్ నో ద నేమ్ ఆఫ్ ద షాప్. బట్ ఇది మదనపల్లిలో చేయించుకున్నాము. అంటే ఇది ఆల్రెడీ రెడీగా ఉన్నప్పుడు ఇలానే చూసి కొనుక్కున్నది ఈ డైనింగ్ టేబుల్. ఇఫ్ పాసిబుల్ ఐ విల్ ట్రై టు లెట్ యూ నో ద నేమ్ ఆఫ్ ద షాప్ ఇన్ ఫ్యూచర్ వీడియోస్. ఇలా మాకు కావాల్సిన కొన్ని సాల్ట్, కొన్ని పికిల్స్ ఇలాంటివి చిన్న చిన్న కట్లరీ మాత్రం ఉంచుకుంటాము. చాలామంది డైనింగ్ టేబుల్ మీద కూడా చాలా స్టఫ్ ఉంచుకుంటారు. మేము ఓన్లీ గెస్ట్స్ వచ్చినప్పుడే టేబుల్ రన్నర్ ఇలాంటివన్నీ యూజ్ చేసి ప్రాపర్‌గా ఆర్గనైజ్ చేస్తాము. మనమందరము హౌసెస్ మంచిగా ప్లాన్ చేసి కన్‌స్ట్రక్ట్ చేసుకుంటే సరిపోదు కదా! ఇవన్నీ మెయింటైన్ చేయడం ఇట్స్ ఎ వెరీ బిగ్గెస్ట్ టాస్క్. డెఫినెట్‌గా మాకు కూడా చాలా పెద్ద టాస్కే. నేను చాలా చాలా థాంక్స్ చెప్పాలి మా మెయిడ్స్‌కి. వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారు మాకు. మా ఇల్లు ఇంత ప్రాపర్‌గా కిచెన్ అయినా, డైనింగ్ అయినా ఏదైనా నీట్‌గా, హైజీన్‌గా ఉంచడంలో వాళ్ళ సపోర్ట్ అయితే చాలా చాలా ఉంటది మాకు. వాళ్ళు లేకపోతే డెఫినెట్‌లీ వి కుడెంట్ డూ ఆల్ దిస్. యాహ్! ఇది డైనింగ్‌లో ఒక చిన్న స్పెషల్ కౌంటర్ చేయించుకున్నాము. ఇలాంటి ఒక మంచి ఇంట్రికేట్ వర్క్ ఉన్న డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కలెక్షన్ ఉన్న ఇలాంటి క్యూట్ థింగ్స్ అన్నీ ప్లేస్ చేసుకోవడం కోసం ఇలాంటి ఒక మంచి లైట్స్‌తో ఇలా చేయించుకోగలిగాము. ఇలా ఎక్కడైనా బయట కంట్రీస్‌కెళ్ళినప్పుడు కూడా అలాంటివి కలెక్ట్ చేసుకొచ్చి పెడతాము. ఇక్కడ ఒక చిన్న బార్ కౌంటర్ ఉంచుకున్నాము. బికాజ్ ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఆఫర్ చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎప్పుడైనా ఇట్ విల్ టేక్ అ స్మాల్ మొమెంట్ కదా! అందుకని ఇలా మంచిగా ఒక చిన్న బార్ కౌంటర్ ఉంచుకున్నాము. ఇటువైపు
ఇది హాట్ వాటర్ అండ్ కోల్డ్ వాటర్ వచ్చే ఒకలాంటి ఒక సిస్టమ్, అంటే ఒక ఆరో కైండ్ ఆఫ్ థింగ్. దీనిపైన అన్ని బాటిల్స్, వాటర్ బాటిల్స్ అన్నీ ఎవ్రీడే క్లీన్ చేసి ప్లేస్ చేసేసుకుంటాము. ఇంకా పైనున్న స్టఫ్, పైనున్న స్టోరేజ్, కిందున్న స్టోరేజ్ మొత్తము అవి కూడా ఇట్లాంటి యుటెన్సిల్సే. బౌల్స్, పెద్ద పెద్ద అకేషన్గా యూస్ చేసే బౌల్స్, చిన్న చిన్న బౌల్స్ ఉన్నాయి. నేను చెప్పాను కదా, ఎక్కడైనా వెళ్ళినప్పుడు మాకు ఏదైనా క్రాకరీ నచ్చితే తీసుకొని మేము స్టోర్ చేసుకుంటామని, అలా స్టోర్ చేసిన ఐటమ్సే అవన్నీ. సో ఇప్పుడు ఆల్రెడీ యూస్ చేస్తున్నవి మాకు బోర్ కొట్టేస్తే డెఫినెట్గా అవన్నీ ఎవరికో ఒకటి డొనేట్ చేసి ఇలా లోపల ఉన్నవి తీసుకుంటాము. యా, హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. డెఫినెట్గా మా బయట కిచెన్, స్మాల్ కిచెన్ టూర్ కూడా నేను ఇన్ ఫ్యూచర్ చేసి మీకు అందరికీ చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఇలానే సపోర్ట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో ఎంతమందికి నచ్చింది, కొంచెమైనా యూస్ఫుల్గా ఉందా లేదా చెప్పండి. నేను స్టోరేజ్ క్యాబిన్లో నేను డీటెయిల్డ్గా చూపిలేదు. మీకు ఏదైనా స్టోరేజ్ క్యాబిన్ ఆర్గనైజేషన్ ఐడియాస్ కావాలి అంటే తప్పకుండా కమెంట్ చేయండి. నేను దాని మీద ఒక స్పెషల్ వీడియో చేసి చూపిస్తాను. ఇక్కడ టిష్యూస్, టిష్యూ పేపర్స్, రోల్స్ అన్నీ ఈ క్యాబిన్లో ఉంచుకుంటామని చెప్పడానికి కోసం చూపిస్తున్నాను. Yeah, this is my beautiful kitchen tour, kitchen and dining tour. Hope you all liked it. Thank you so much for all your love and support. We'll meet you in next video. Take care. Bye bye. See you.